ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గం ఎంచుకున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల. కార్యాలయంలో ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉండడం సాధ్యం కాదు కాబట్టి నియోజకవర్గంలో 3 ప్రధాన కూడళ్లలో పోస్ట్ బాక్సు తరహాలో ఫిర్యాదుల బాక్సులను శ్రీకారం చుట్టారు. నేరుగా చెప్పుకోవడానికి వెనుకాడే వాళ్లకు కూడా ఈ పద్ధతి సౌకర్యవంతంగా ఉంటుంది అన్నారు ఎమ్మెల్యే జనార్దనరావు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలో మరిన్ని బాక్సులు పెట్టిస్తామని కూడా చెబుతున్నారు. ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దామచర్ల తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఒక సరికొత్త విధానం అమలు చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే కోసం ఎదురుచూసి నేరుగా కలుసుకోవాల్సిన అవసరం లేకుండా సమస్యను వివరిస్తూ ఒక చీటీ రాసి వాళ్లకు దగ్గరలో ఉన్న ప్రజావాణి బాక్సులో వేస్తే సరిపోతుంది. మీ అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమంటూ ఆయన ఇలాంటి 3 ప్రజావాణి బాక్సులు ఈరోజు ప్రారంభించారు. ప్రతి శుక్రవారం బాక్సులు తెరిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్పారు. ఒంగోలులో 3 ప్లేసెస్లో రంగారాయ చెరువు దగ్గర, అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్ దగ్గర, కొత్తపట్నం ఈ సెంటర్లో 3 చోట్ల ఈ పోస్ట్ బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టి ప్రజల్లో, ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ సమస్యలతోటి నన్ను కలవాలనే వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు, ఏదైనా సమస్య ఉండేటప్పుడు, ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్సులో, ప్రజావాణి బాక్సులో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం, వారానికి ఒకసారి శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం. దీనికి సపరేట్గా ఒక 2 టీములు పెడుతున్నాం. ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, అధికారులు లంచం అడిగితే అలాంటి విషయాలు కూడా ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఫిర్యాదుదారుల పేర్లు, ఇతర వివరాలు రహస్యంగా ఉంచుతామని కూడా ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇచ్చారు. అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి, ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు, డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు, శానిటేషన్ సమస్య అవ్వచ్చు, పెన్షన్ సమస్య అవ్వచ్చు, లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా కబ్జాలు అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనకు చెప్పుకోలేక ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం. ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి 48 అవర్స్, అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేసారో వాళ్ళకి ముందు మెసేజ్ వెళ్తుంది. మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది, తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం. మాకు ఇది ఓపెన్ చేయక ముందే మాకు 8 ఆల్రెడీ లెటర్లు వచ్చినాయి. 8 లెటర్లో ఏంటి అంటే అదే డ్రైనేజ్ ప్రాబ్లం అనో లేకపోతే ఇంకోటో ప్రాబ్లం చెప్పారు. కానీ కింద వాళ్ళ పేరు రాయట్లా, తెలుగుదేశం అభిమాని లేకపోతే నగర పౌరుణ్ణి ఇలాగ పెడుతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా పెట్టండి. ఎవరైతే కూడా మీరు ఏదన్నా ఇబ్బంది అనేది మాకు పంపిస్తున్నారో మేము ఎక్స్పోజ్ చేయం. ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తామని తప్పితే బయట వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉండి మీరు పెట్టారు అంటే మళ్ళీ వాళ్ళతోటి డిస్కస్ చేయం. ప్రజావాణి సౌకర్యాన్ని వాడుకుని స్థానిక సమస్యలు వేగంగా పరిష్కారం కావడానికి దోహదపడాలని సూచించారు. ఇప్పుడు ప్రారంభించిన రంగరాయ చెరువు, అద్దంకి బస్టాండ్ సెంటర్, కొత్తపట్నంతో పాటు త్వరలో కోర్టు సెంటర్లో కూడా ఇంకో బాక్స్ ప్రారంభిస్తామని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తూ ఫిర్యాదుదారుకే నేరుగా సమాచారం అందే ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే జనార్దన్ ప్రకటించారు.